శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహానిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ నమో వెంకటేశాయ నమో నమః. మా ఆది ఆశ్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వార్డరేవ్ ఆదినారాయణరావు శర్మ, హైదరాబాద్లో ఉంటాను. ఇప్పుడు మనం 14th డిసెంబర్ నుండి 20th డిసెంబర్ వరకు కూడా వివిధ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మా ఆది అస్ట్రాలజీని సందర్శించవచ్చు. సందర్శించడం కాదు కానీ మీరు ఫోన్ చేయొచ్చండి. అయితే వాట్సాప్లో మీరు మెసేజ్లు పెడితే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. నేను షూటింగ్లు రీచా, అయితే ఫోన్లు నేను జనాలకు జాతకాలు చెప్పడం రీచా కొద్దిగా ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, కానీ మీకు మాత్రం నేను అందుబాటులోనే ఉంటాను. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను, ఎవరు మాట్లాడరు. అంతే కదండి. మన ఆది ఆస్ట్రాలజీలో కూడా ముహూర్తాలు పెట్టడము, ముహూర్తాలు అంటే మ్యాచ్ మేకింగ్ కూడా చూస్తూ ఉంటాం కదా. అంటే వధువు వారుల యొక్క జాతక పరిశీలన అదొకటి. మంచి మంచి ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు కానీ గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా మన ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే పెడతాను. నేను CMA కూడా చదివానండి. CMA అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను చేశాను సింగరేణి కాలేజ్లో. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ చేశాను. ప్లస్ నాకు 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉంది. అది పెద్ద గ్రేట్నెస్ ఏం కాదు, ఇంకా చదువుకుంటూ ఉంటా. అసలు పక్కకు పెడదాం. ఏదైనా మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సందర్శించవచ్చు. అంతేకాదండి, వాస్తు సంబంధించినటువంటి డౌట్లు కూడా మీరు ఏమైనా ఉంటే మీరు మమ్మల్ని నాకు ఫోన్ చేయొచ్చు. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా చెప్తాను. ఇప్పుడు మనం ప్రతి 12 రాసుల వారికి ఏ గ్రహానికి ఏ ఫలితాలు ఉంటాయి, ఏ పరిష్కార మార్గాలు సూచించుకోవాలి, అంతేకాకుండా ఏ గ్రహానికి ఏ పూజలు చేసుకోవాలని ఇప్పుడు తెలుసుకుందామండి. ముందుగా మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారికి శనీశ్వరుడు వలన, రాహు వలన, అష్టమ కేతు వలన కూడా దోషాలు ఉంటాయి. సో ఈ దోష పరిహారం కోసం ముఖ్యంగా ముందర కేతు దోషం చూసుకుందాం. గణపతి ఆరాధన చేయాలండి. అష్టమ స్థానంలో కేతు ఉంటే, సపోజ్ అష్టమ స్థానంలో ఉన్నాడు వాళ్ళకి, అంటే మకర రాశికి అలాగ సప్తమ భావం కానీ అష్టమ భావం కానీ 12th house కానీ ఉంటే ముఖ్యంగా మీరు చేసేవలసిన పూజలు ఏంటంటే గణపతి ఆరాధన. గణపతిని పూజించడం వల్ల, అంటే గణపతిని పూజించడం వల్ల సోమవారికి లడ్డూలు నివేదం కానీ, అదే గరికతో పూజలు చేయడం వల్ల, ముఖ్యంగా మనం పౌర్ణమి వెళ్ళినటువంటి చతుర్థి అంటే చవితి, సంకటహని చతుర్థి అంటాము దాన్ని. ఆ రోజు గణపతి ఆరాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎవరైతే ఇలా చేసుకుంటుంటారో 11 నెలల పాటు ఇట్లా సంకటహని చతుర్థి పాటు చేసుకుంటారో వాళ్ళకి అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. కేతు వల్ల దోషాలు పోతాయి. అదే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన, కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రం దర్శనం కానీ, లేకపోతే మీ దేవాలయాల దర్శనం కానీ చేయడం వల్ల కేతు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా రాహు వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎందుకంటే రాహు సప్తమంలో ఉన్న, పంచమ స్థానంలో ఉన్న, 12వ భావంలో ఉన్న, అష్టమ భావంలో ఉన్న కూడా దోషకారకుడే. ముఖ్యంగా 5, 7, 12 స్థానాల్లో దోషాన్ని బాగా ఇస్తాడు. కాబట్టి రాహు దోషం పోగొట్టాలంటే కామాఖ్య అమ్మవారి దేవాలయాలు సందర్శించి ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. తక్షణమే ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా మనం అంత దూరం వెళ్ళాం, మన దేవాలయాల్లో మన ఊళ్ళోనే స్వామివారిని పూజించడం వలన, ముఖ్యంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అంతేకాకుండా పద్మావతి అమ్మవారిని కానీ, లేకపోతే మన పార్వతీదేవి అమ్మవారిని పూజించడం వల్ల కూడా రాహు వల్ల దోషాలు పోతాయి. ముఖ్యంగా మనం చండీ హోమం కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారికి ఎర్రటి పుష్పాలతో కానీ మనం పూజ చేసుకుంటూ ఉంటాం. అది చేయడం చాలా మంచిది. ఇంకా వీలుంటే మనం రాహుకేతువులు కాళహస్తి వెళ్ళడం, అక్కడ పూజ చేయించుకోవడం వల్ల రాహు వల్ల వచ్చే దోషాలు, కేతు వల్ల వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి. ఇంకా శనీశ్వరుడు ద్వితీయ భావంలో శని మంచివాడు కాదు. అలాగే చతుర్థ భావంలోను, సప్తమ స్థానంలోను, అష్టమ వ్యయభావాల్లో కూడా శనీశ్వరుడు మంచివాడు కాదు, దోషాలను ఆపాదిస్తుంటాడు. సో చాలామందికి ఏళ్ళనడిసరి ప్రభావం అనుకుంటుంటాం. 7.5 years అంటే కదా ఏళ్ళనడిసరి ప్రభావం 7.5 years అని, అలాగే 2.5 years అని మనం చెప్పుకుంటూ ఉంటాం. 4.5 అంటే చతుర్థ భావం అంటే 2.5 years అని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా కాంబినేషన్ వల్ల శనీశ్వరుడు దోష పరిహారం అవ్వాలంటే 7 శనివారాలు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించడం చాలా ఉత్తమం. అలాగే ఆంజనేయ స్వామి దర్శనము, శివాభిషేకాలు, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అక్కడ దీపారాధన చేయించడం వల్ల సర్వదోషాలు పరిహారం అవుతాయి. ఈ మార్గశిర మాసం కాబట్టి విష్ణువుని పూజించడం వలన తులసి దళాలతోటి
అలాగే లక్ష్మీ అమ్మవారిని కలువ పూలతోటి పూజించడం వలన సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలి ఖచ్చితంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ముందుగా మిథున రాశిలో గురుడు వక్రగతిలో ఉండడము, కేతు సింహరాశిలో ఉండడము, అలాగే మీకు రవి బుధ శుక్రులు వృశ్చిక రాశిలో ఉండడము. ఈ రవి బుధ శుక్రుల కాంబినేషన్ డాక్టర్స్ చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా రవి కుజ శుక్రులు మళ్ళీ ధనుసు రాశిలో ఉండడము, రాహు కుంభరాశిలో ఉండడము, శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం జరిగింది. సో ఇలా గ్రహాలు ఏడు గ్రహాలు కూడా 9 గ్రహాలు అంటే మనం చంద్రుడు చెప్పుకోవట్లేదు కాబట్టి 8 గ్రహాలు కూడా పొజిషన్స్ చెప్పాను. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయండి. మీ రాశిలోనే రవి బుధ శుక్రులు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వేడి శరీరం కలవారుగా ఉంటారు. బుధ శుక్రుల వలన భూములు కొనుక్కుందామా, వాహనాలు కొనుక్కుందామా, లేకపోతే ఎస్టేట్స్ కొనుక్కుందామా, అపార్ట్మెంట్స్ కొనుక్కుందామా, ఒక విధంగా బాగా డెవలప్ అవుదామా అనే తత్వంలో మీరు ఉంటారు. మ్యాథమెటిషియన్స్గా, వ్యాపారవేత్తగా, మ్యాథమెటిషియన్స్ అంటే గణిత శాస్త్రంలో ఉన్నవారుగా, అలాగే శాస్త్రజ్ఞులుగా మీరు, అంతేకాకుండా ఫైనాన్స్ రంగ విద్యలో ఉండేవారుగా మీరు ఉంటారు. బాగా తెలివైన వారు. అంతేకాకుండా రవి కుజ శుక్రుల ప్రభావం కూడా బాగుందండి. కుజ శుక్రుల కాంబినేషను ప్లస్ గురుదృష్టి ఉండడం వల్ల మీరు మెడిసిన్ విద్య రావడానికి అవకాశం ఉంది మీకు. అంతేకాకుండా ఇందాక చెప్పినట్టుగానే ఫైనాన్స్ రంగంలో బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. సకాలంలో మీరు ధనప్రాప్తి కలుగుతుంది. మీకు రావాల్సిన బాకీలు ధనప్రాప్తి మీకు ఉంది. అంతేకాకుండా గురు ప్రభావాలు కూడా ఎక్కడ భోజన వసతులండి బ్యూటిఫుల్గా ఉంటాయి. హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో మీ వృద్ధి ఉంటుంది. కుటుంబంలో బాధ్యతలు కూడా మీకు పెరుగుతాయి. అంతేకాకుండా మీ చదువు విషయంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. ఆభరణ ప్రాప్తి కలుగుతుందండి. మీకు విదేశీ పర్యటన జరుగుతుంది. కొద్దిగా కష్టాలతో కూడుకున్న విదేశీ పర్యటన ఉంటుంది. కష్టాలంటే విపరీతమైన కష్టాలేం కాదు, విదేశీ పర్యటన ఉంటుంది. కానీ చతుర్థ భావంలో రాహు వలన పంటల నష్టం కానీ, లేకపోతే రైతులకి అంత అద్భుతంగా ఫలితాలు లేకపోవడమో జరుగుతుంది. ఏదైనా పుత్రికా సంతాన జననం కలగడానికి మీ ఇంట్లో అవకాశాలు ఉన్నాయి. కానీ స్టాక్ మార్కెట్లోనూ, షేర్ మార్కెట్లోనూ లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీ రాశి వారికి నీటి వలన ప్రమాదం కొంచెం ఉంది. ఏదేమైనా భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ వస్తాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఏదేమైనా గురు ప్రభావం వల్ల మీ లా రిలేటెడ్, కోర్టు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో గెలుస్తారు. ఎందుకంటే అష్టమ స్థానంలో బాగుంది కాబట్టి సేవకాజనం కూడా బాగుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. సడన్ గెయిన్స్ వస్తూ ఉంటాయి. విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాని మీ వ్యాపారం రీత్యా కూడా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. మీ చదువు రీత్యా, మీ విద్య రీత్యా, వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా విదేశీ అవకాశాలు ఎక్కువ. విదేశాల్లో తిరగడానికి, సంచరించడానికి అవకాశం ఎక్కువ ఉందండి. అంతేకాకుండా కేతు ప్రభావం కూడా మీకు ఉంది. కేతు ప్రభావం దశమంలో ఉన్నాడు. దశమ కేతుకి గణపతి ఆరాధన కానీ, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ చేసుకుంటే బ్రహ్మాండంగా దూసుకుపోతారు. గవర్నమెంట్ జాబుల కోసం రావాలనుకునే వారు ముఖ్యంగా పౌర్ణమి వెళ్ళిన చవితి పూట వినాయకుడు ఆరాధించిన, మంగళవారం షష్ఠి పూట మంగళవారం కలిసి ఉంటే ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన గవర్నమెంట్ జాబ్లో మీరు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారాలు కూడా కుజ ప్రభావాలు కూడా బ్రహ్మాండ సక్సెస్ఫుల్గా ఉంటారు వాళ్ళు. ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ. మీ వ్యాపార రంగంలో కూడా ధన ప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.